భార్య భర్తని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ ఆయనతో ట్రావెల్ చేసినాక తెలుస్తుంది భర్త మగాడు కాదు అని. అప్పుడు భార్యకు ఉన్నటువంటి చట్టపరమైనటువంటి రక్షణలు ఏంటి? మంచి ప్రశ్న అండి. ఒక వ్యక్తి మగవాడు కాదు అని చెప్పడానికి కొన్ని టెస్టులు ఉంటాయి, మెడికల్ టెస్టులు. అంటే 2 రకాల పద్ధతి రోహన్. ఇక్కడ మగవాడు కాదు అని చెప్పడానికి ఏంటి అంటే మగతనం లేదనా, లేకపోతే అంగం లేదనా, అంగం చిన్నగా ఉందనా, లేకపోతే ప్రీ ఎజాక్యులేషన్ అవుతుందనా, ఇన్ని రకాల కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మహిళకి సాటిస్ఫాక్షన్ చేయట్లేదు అనుకోవాలా, లేకపోతే ఇలా ఉంటుంది. ఇక్కడ కొంతమందికి ఏంటంటే పెళ్ళి అయినప్పుడు కొంత ఫోబియా ఉంటుంది. అతనికి అన్నీ ఉంటాయి, అతను మంచి యాక్టివ్గా ఉంటాడు, సెక్సువల్గా తెలుసుద్ది, ఏదైనా వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది. మేము చూసిన కేసులు చెప్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ కొన్ని టెస్టులు చేస్తే వాడికి మంచిగా స్టిఫ్గానే ఉంటాడు. కానీ భార్య దగ్గర కోసం నీరు గారిపోతాడు. ఏంటంటే భయం, ఒక తెలియని భయం, ఆతృత, కంగారు, టెన్షన్. దానివల్ల ఏమవుతుందంటే అది కొన్ని బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ కానప్పుడు అతను ఇబ్బంది పడతాడు. అలాంటి సమయంలో అలాంటి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతేగాని మీకు 1 వీక్లోనే అతనికి లేదు, అతనికి అవ్వదు, అతనికి చేయడానికి కానీ సడన్గా నిర్ణయం తీసుకోకూడదు. ఆ నిర్ణయం కూడా తప్పే నేను అనేది. లేదు నిజంగానే అతనికి ఏమీ లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించాము, అసలు విషయమే లేదు, వాడికి అసలు ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదు, ఎడారిలో నీళ్ళు పోసినట్టు అనుకోండి. అప్పుడు సెక్షన్ 12 ఉంటుంది, 12 సెక్షన్ 12 అంట హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 12 కింద ఇంపార్టెన్స్ అని చెప్పి మీరు పెళ్ళే చెల్లదు, ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు పెళ్ళే చెల్లదు. సో దానిపైన మీరు పిటిషన్ ఫైల్ చేసుకున్నట్లయితే కోర్టు వారు విచారించి ఆ కేసుని చెల్లదు, అసలు పెళ్ళే చెల్లదా, డైవర్స్ కావాలి, పెళ్ళి చెల్లదని చెప్పి ఇచ్చేస్తారు.